ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, నీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురుగాక. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందొచ్చు దేవుని గుర్చిన మనసాక్షి కలిగి దుఃఖం సహించిన ఎడల అది హితమగును. అపోస్తల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానం అనుసరింపగా దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోనూ నిష్కపటంతోనూ దేవుని కృపను అనుసరించి లోకంలో నడుచుకుంటామని విశేషంగా మీ ఎడలు నడుచుకుంటామని మా మనసాక్షి సాక్ష్యమిచ్చుటే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపక సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనిషిని మనసాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెచ్చుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశసారమైన విధంగా పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడిగా ఆత్మ ద్వారా తన దేవునికి నిర్దోషినిగా అర్పించగలను క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీ ఉపదేశం మోసం లేనిది గాను మాన్యమైనది గాను నిరీక్షాపమైన వితువాక్యంతో కూడినదిగాను ఉండవలెను. చివరిగా ఒక మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి, మీరు ఇచ్చిన వాక్యదానం ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నాయన, మేము మీ ఎదుట ఎల్లప్పుడూ సత్య ప్రవర్తన గల వారమై ఉండి జీవించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.